కథాస్రవంతి జాగృతి వాకాటి పాండురంగారావు స్మారక కథల పోటీకి ఎంపికైన కథ మూడో కన్ను. కోనసీమ అమలాపురం దసరా సంబరాలు చెడీ విన్యాసాల చరిత్ర. రచన శ్రీ చాగంటి ప్రసాద్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. గండు వీధిలోని శేషపాన్పు గుడి దాటి మహీపాల వీధిలోకి రాగానే కత్తి ఝళిపిస్తే గాలిని చీల్చుకుని సర్ర సర్రమంటూ వచ్చే శబ్దాలు, గిరగిర తిప్పే అగ్గిపురాటాల జ్వాలాధ్వనులు, టక్ టక్ మంటూ వినిపించే బాణాకర్ర సాముల విన్యాసాల కోలాహలం ఊర్లో అడుగుపెట్టిన మల్లేష్కి చెవులను తాకినట్టుగా అనిపించింది. ప్రతి ఏడాది ఇక్కడ జరిగే దసరా సంబరాలు, వాహనాల ఊరేగింపు, పోటీపడి బరిలో దిగి వీరులు చేసే చెడీ తాలింకానా గుర్తుకొచ్చాయి. ఆనందం, ఉద్వేగం కలిసి మొహం మీద అప్రయత్నంగా నవ్వు మొలిచింది. ఏంట్రా బాబు, నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు, నాకు కూడా నీ ఆనందం పంచు అన్నాడు శ్రీకర్. దసరా సంబరాలు జ్ఞాపకం వచ్చాయి, త్వరలో చూద్దు గాని అన్నాడు మల్లేష్ నవ్వుతూ. ఇంతలో ఇల్లు రావడంతో ఇంటి ముందు కారు ఆగింది. డోర్ తీసుకుని కారు దిగి శ్రీకర్తో ఇంట్లోకి దారి తీశాడు. మల్లేష్ని చూడగానే కొడుకు అమెరికా నుంచి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్న సరస్వతి ఎదురుచూపురికి విశ్రాంతినిచ్చి ఆనందంగా కొడుకుని దగ్గరికి తీసుకుంది. అమ్మా, వీడు నా స్నేహితుడు శ్రీకర్, మన దసరా సంబరాలు చూస్తాడని తీసుకొచ్చాను అన్నాడు. శ్రీకర్ వినయంగా నమస్కరించాడు ఆమెకి. మంచిది బాబు అని ఆహ్వానించింది. భోజనాలు అయ్యాక తమ కేటాయించిన గదిలో విశ్రాంతి తీసుకున్నారు ఇద్దరు. తండ్రి చినరామదాస్ కనబడకపోవడంతో తల్లి దగ్గరికి వచ్చి, నాన్నెక్కడికి వెళ్ళారమ్మా అని అడిగాడు మల్లేషు. ఇంకెక్కడికి, మన కుర్రాళ్ళు చెడి ఎలా చేస్తున్నారో చూద్దామని మన బరి దగ్గరికి వెళ్ళారు. ఈ వయసులో ఇంకా ఎందుకు తాపత్రయం, అసలే ఆరోగ్యం సరిగ్గా లేదు బాధపడుతూ అన్నాడు. మనోళ్ళు ఇంతకు ముందులా శ్రద్ధగా చేయడం లేదని, మీ నాన్న ఎదురుగా ఉండకపోతే తోక జాడించేస్తున్నారని నెల రోజుల నుంచి రోజు ఎండలో అక్కడే పడిగాపులు పడుతున్నారు విచారంగా మాట్లాడింది సరస్వతి. కాసేపు విశ్రాంతి తీసుకున్నాక మల్లేష్ శ్రీకర్ని ఒక పెద్ద ఖాళీ ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. ఎరా, ఎప్పుడొచ్చావు, ఈ అబ్బాయి ఎవరు అంటూ పలకరించాడు మోహన్. పొద్దునే వచ్చాం. ఎలా ఉన్నా మావయ్య, అత్తయ్య బాగుందా? ఇతను శ్రీకర్, అమెరికాలో ఇద్దరం పక్కపక్కనే ఉంటాం. వీడికి మన ఊరు దసరా సంబరాలు, మన చెడీ చూపిద్దామని తీసుకొచ్చా. ఏంటి సార్, పెద్ద హడావిడి కనపడడం లేదు, పలచగా ఉన్నారు మన యోధులు అంటూ సాలోచనగా అక్కడ పెట్టిన తమ పూర్వీకుల విగ్రహాల కేసు చూస్తూ అడిగాడు. ఏడాదికి ఉత్సాహం తగ్గుతోందిరా, వీరులు కూడా శ్రద్ధగా సాధన చేయడం లేదు. ఏదో విధంగా మన సాంప్రదాయ యుద్ధ కళని ముందుకు తీసుకువెడుతున్నాం. చూద్దాం, పూర్వ వైభవం తప్పక కొనసాగుతుందని నాకు నమ్మకం ఉందిరా మరి అని నిట్టూరుస్తూ బల్లెం పట్టుకున్న అతనికి పట్టు నేర్పడానికి పక్కకు వెళ్ళాడు. కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని అక్కడున్న యువకులకి సూచనలు ఇస్తున్నాడు చినరామదాసు. 6 అడుగుల ఎత్తు, బాణాకర్రల సన్నగా నిలువెత్తుగా ఉన్న రూపం, తల మీద బాగా పెరిగిన జుత్తు కుప్పుగా కట్టుకున్నాడు. నుదుటి మీద ఎర్ర సింధూరం ధరించి మండుతున్న సూర్యుడిలా ఉన్నాడు. ఈ విజయ నేర్పుతున్న రోజులన్నీ వంటి మీద కాషాయ వస్త్రాలు దీక్షా వస్త్రాలుగా ధరిస్తాడు. కొడుకు రాకని గమనించి గంభీరంగా అతని కేసు చూసి కళ్ళలోంచే ఆనందం వ్యక్తపరిచాడు. వయసు మీద పడుతున్నా తండ్రి పడుతున్న తపన చూసి కళ్ళలో నీళ్లు చిప్పిల్లేయి మల్లేష్కి. విశాలమైన బరిలో ఈశాన్యం మూల గంధసింధూరం పూతపూసిన ఆంజనేయుడి విగ్రహం, ఉగ్రరూపంలో ఉన్న దుర్గమ్మ విగ్రహం, ఒక పక్క భారతీయ జెండా స్తంభం ఉన్నాయి. వాటి ముందు అఖండ దీపం ప్రజ్వరిల్లుతోంది. నేల మీద మెత్తని ఇసుకలో చిరతకర్రలు, బల్లాలు, కత్తులు గుచ్చి ఉన్నాయి. చెక్కతో చేసిన బంతులు తాళ్ల కట్టి ఉన్నాయి. బాణాకర్రలు, మేను బాణాలు గోడలకు ఆంచి ఉన్నాయి. కొందరు పిడికిళ్లలో లేడి కొమ్ములు బిగుసుకుని ఉన్నాయి. వాటితో లయబద్ధంగా విన్యాసం చేస్తుంటే గాలిలో ఒక వింత శబ్దం వినపడుతోంది. కర్రసాము తిప్పుతున్న వాళ్ళని సాధన చేయిస్తూ మోహన్ హడావిడిగా ఉన్నాడు. కొంతమంది తర్ఫీదు పొంది పట్టు సాధించిన యువకులు పట్టాకత్తులు, కర్రలు వేగంగా గిరగిరా తిప్పుతున్నారు. కత్తి పట్టుకున్న వాళ్ళ చేతుల మీద కండరాలు ఉబికి ఉక్కు తీగల్లా ఉన్నాయి. భుజకండరాలు తాచుపాము బ్రింగిన కప్పల్లా పైకి కిందకి కదులుతున్నాయి. వాళ్ల విన్యాసాలు నిశితంగా చూస్తున్న రామదాసు ఒక్కసారిగా దిగ్గున లేచాడు. రేయ్ హరిబాబు, కత్తి ఒడుపుగా పట్టుకోవాలి, అలా కాదురా, పిడికిలో బిగిస్తే నీ చెయ్యి అవతలోడు నరికినా కత్తి వదిలే ప్రసక్తి రాకూడదా అంటూ
భూమాతకి దండం పెట్టుకుని కత్తి చేతిలోకి ఇముడ్చుకుని కత్తి మీద పడ్డ కాంతి పుంజపు మెరుపు తప్ప ఏదీ కనపడిన రీతిలో గిరగిరి తిప్పాడు 60 ఏళ్ల రామదాసు. శిష్యులు ఆశ్చర్యచకితులై కనురెప్ప వేయకుండా గురువుగారి కరవాల విహారం చూస్తూ నిలబడిపోయారు. మరో అరగంటలో ఆ ప్రాంతం అంతా చెడి చేస్తున్న యువకులతో నిండిపోయింది. ఒక్కసారిగా అందరూ భూమాతకి ప్రణామం చేసి చెమటలు చిందిస్తూ కర్రసాము కత్తిసాము చేస్తున్నారు. వాళ్ల ఒంటి నుండి ధారాపాతంగా కారుతున్న చెమట ఇసుకలో ఇంకుతోంది. ఎలా ఉందిరా మా చెడి తాలింకానా అని గర్వంగా అడిగాడు మల్లేష్ శ్రీకర్ని. ఏముంది ఇందులో గొప్ప, దీని గురించేనా మా ఊర్లో సాహసాలు గొప్పగా చేస్తారు అంటూ ఊదరగొట్టేవాడివి అని పెదవి విరిచేశాడు. మల్లేష్ మొహం చిన్నపోయింది. ఆ మాటలు విన్న రామదాసు గారి కళ్ళు చింతనిప్పుల్లో ఎరిపెక్కాయి. కళ్ళలో ఎర్రజీరల త్రాచుపాము నాలికల్లా కనపడ్డాయి మోహన్ రావుకి. ఒక్క అంగంలో శ్రీకర్ దగ్గరికి వచ్చాడు చినరామదాసు. ఎవరు నువ్వు, ఎందుకొచ్చావు ఇక్కడికి? ఈ గొప్ప సంప్రదాయ వీర విద్య గురించి నీకేం తెలుసని అలా విమర్శించావు? సింహగర్జన లాంటి ఆయన స్వరానికి కంగారు పడి భయంగా నోట మాట రాక బిగుసుకుపోయాడు. బావగారికి అంత కోపం రావడం ఏనాడు చూడలేదు మోహన్ రావు. గబగబా ఆయన దగ్గరకు వచ్చి, మన మల్లేష్ స్నేహితుడు కొత్త కదా గురూజీ, ఆ అబ్బాయికి నేను చెప్తాను అని సర్ది చెప్పబోయాడు. మోహన్ రావు మాటలను పట్టించుకోకుండా శ్రీకర్ కేసి చూస్తూ, దీని చరిత్ర నీకు తెలియాలని నియమం లేదు గాని, పోనీ మన దేశంలో సిపాయిల తిరుగుబాటు ఎప్పుడొచ్చిందో చెప్పగలవా? 1900 తప్పో రైటో తెలియక నసిగాడు. దేశ చరిత్ర తెలియదు. సరే, ఈ విద్య నేర్చుకోవడానికి పడే కష్టం తపన చూసైనా నువ్వు అలా సులువుగా అనేయడం నాకు నచ్చలేదు. దీని చరిత్ర తెలిసుంటే అలా మాట్లాడవు. సిపాయిల తిరుగుబాటు 1857లో జరిగింది. దానికన్నా ఒక ఏడాది ముందే అంటే 1856లో ఈ యుద్ధకాల సాధన చేయడం మొదలైంది. అంటే 1.5 శతాబ్దాల చరిత్ర ఉంది ఈ విద్యకు. తెల్లదొరల అరాచకాలు ఎదుర్కోవడానికి, తమను తాము కాపాడుకోవడం కోసం పిల్లలు, యువకులు, స్త్రీలైతే మాన సంరక్షణ కోసం ఈ ఆయుధాలు తయారు చేసి సాధన చేసేవారు. అసలు చెడి తాలింఖానా అంటే అర్థం ఏమిటండి? వినయంగా అడిగాడు శ్రీకర్. చెడి అంటే ఉర్దూలో సాధన అని పేరు. ఆయుధాలను భద్రపరిచి సాధన చేసే ప్రదేశాన్ని తాలింఖానా అంటారు. స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా ప్రజలందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి శ్రీ బాలగంగాధర తిలక్ ఏ విధంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభించారో, అలాగే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మన దేశంలో కూరదోయడానికి వాళ్ళకి తెలియకుండా చాపకంద నీరులా ఈ వీర విద్యా విన్యాస ప్రక్రియ దసరా ఉత్సవాల్లో ప్రారంభించారు. దీనికి ఆద్యుడు, ఆది గురువు మా తాతగారు శ్రీ అబ్బిరెడ్డి రామదాస్ గారు. ఆయన పేరే నాకు పెట్టారు. అదిగో ఆయన శిలా విగ్రహం. ముఖంలో గర్వం తొణికిసలాడుతుండగా చూపించాడు. మా వంశపారంపర్యంగా ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ విద్య నేర్చుకోవడానికి కుల, మత, లింగ, వర్గ భేదం లేదు. అందరూ అర్హులే. ప్రతి ఏడాది దసరా ఉత్సవాల్లో తప్పకుండా ఈ కర్రసాము, కత్తిసాము తదితర సాహస విన్యాసాల ప్రదర్శన కొనసాగిస్తున్నాం. మహిపాల, కొంకాపల్లి, గండు, రవణం మల్లయ్య, నల్ల, శ్రీరాంపురం వీధుల్లో ఉన్న గురువుల ఆధ్వర్యంలో యువత 4 రోజుల పాటు సాధన చేసి ప్రతి విజయదిశమికి దీన్ని ప్రదర్శిస్తారు. స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఆనాటి భారత ప్రభుత్వం దీన్ని ఒక యోధ కళగా గుర్తించింది. అందుకనే ఈ ఉత్సవాలు ప్రారంభ ఊరేగింపులో భారతీయ జెండా పుచ్చుకుని గౌరవ వందనం చేస్తూ ఊరేగుతాం. విజయదశమి నాడు నువ్వే చూస్తావుగా. క్షమించండి సార్, ఏదో తెలియక నోరు జారాను అని చేతులు జోడించాడు శ్రీకర్. పర్వాలేదు, నేటి యువతకి కాస్త తొందరపాటు ఎక్కువ, అందుకని అలా గట్టిగా చెప్పవలసి వచ్చింది. అదీకాక మా వీరులు కూడా మరొక్కసారి ఈ విద్య మూలాలు తెలుసుకున్నట్టు అయ్యింది. నుదుటి మించి కారుతున్న చెమటని అంగీతో తుడుచుకుంటూ కుర్చీలో కూర్చున్నాడు రామదాసు. చాలా కాలం తర్వాత తండ్రి నోటి నుండి ఈ చరిత్ర వినడంతో ఒళ్ళు పులకరించింది మల్లేష్కి. ఆయనంటే భయం పోయిన శ్రీకర్ కాస్త తేరుకుని, సార్, ఇన్ని మారణాయుధాలతో ఇలా విచ్చలవిడిగా ప్రదర్శిస్తే ప్రమాదం కదా, నేరం కూడా కదా. ఈ విద్య నేర్చుకున్న మనిషి అన్యాయంగా ఎవరికైనా అపకారం తలపెట్టి దాడి చేస్తే సందేహంగా అడిగాడు. ఇవి మారణాయుధాలు కాదు, మానవ రక్షణ ఆయుధాలు, మాన ప్రాణ సంరక్షణ ఆయుధాలు. చాలా ఏళ్ల క్రితం మా తాతగారు ఈ విద్య నేర్పే రోజుల్లో ఒక సంఘటన జరిగిందట. అది నీకు చెప్తాను, విను అన్నాడు చినరామదాసు. మల్లేష్, శ్రీకర్ ఆయన పక్కనే నిలబడి వింటున్నారు. గాలి కరవాల విన్యాసం చేస్తోంది. చెట్లు ఆ కత్తివాటి నుంచి తప్పుకోవడానికి తమ తలల్ని అటు ఇటు తిప్పుతున్నాయి.
రుద్రయ్య గాలి వేగానికి తన బలమైన ఛాతీని అడ్డుపెట్టి తోసుకుంటూ వెడుతున్నాడు. ఈరోజు వాడో నేనో తేలిపోవాలి కసిగా అనుకున్నాడు. ఉద్రేకంతో అతని గుండె ఎగసి పడుతోంది. చేతి కండరాలు పైకుప్పికేయి. ఎంతో కష్టపడి నేర్చుకున్న విద్యకు పోటీగా ఆడరావడమేటి? తనకు దసరాలో ప్రతి ఏడూ జరిగే గౌరవం ఆ ఎదవ తన్నుకుపోవడానికి తయారవుతున్నాడు అని రుద్రయ్యకి కడుపు మండిపోతోంది. రాత్రంతా కంటి మీద కునుకు లేదు. గురువుగారి మీద గౌరవం కొద్దీ అతనేమీ చేయలేకపోతున్నాను అనుకున్నాడు. దొంగయ్యనయ్య నటించి గురువుగారిని బుట్టలో పడేశాడు. కోపంతో ఊగిపోతూ ఇంటి వైపు సాగాడు. దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పెదరామదాసు ఆధ్వర్యంలో జై భేతాళా అంటూ దిక్కులు పిక్కటిలేలా గొంతెత్తి అరుస్తూ చెడీ తాలింకానా ప్రదర్శన మొదలుపెట్టారు. 7 వీధుల నుండి ఉత్సవం మొదలైంది. సమయం కోసం ఎదురుచూస్తూ అసూయతో రగిలిపోతున్న రుద్రయ్య లయబద్ధంగా అడుగులు వేస్తూ అందరూ ఊపిరి బిగబెట్టి చూస్తూ ఉండగా ప్రళయకాల రుద్రుడిలా విజృంభిస్తూ వీరవిహారం చేస్తూ బాణాకర్ర తిప్పుతున్నాడు. 6 యోధులు చిరతకర్రలతో విరుచుకుపడ్డారు. అతడొక్కడు అభిమన్యుడిలా చేత కత్తెర్లు వేస్తూ వాటి మధ్య దెబ్బలు కొడుతున్న వారిని తప్పించుకుంటూ నిలువురించడానికి వీరోచితంగా పోరాడుతున్నాడు. ఆ 6 పార్థుడు కూడా ఉన్నాడు. అతన్ని చూడగానే రుద్రయ్య కోపం తారాస్థాయి అందుకుంది. అతని మొహంలో ఉద్రేకం కనిపిస్తోంది. దానికి తోడు నుదుటి మీద గంధసింధూరపు బొట్టు చెమటకి అటు ఇటు చెరిగి శివుడి 3వ కన్నులా ఉంది. ముఖ కండరాలు ఉబికి భయంకరంగా కనిపిస్తున్నాడు. జనమందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. భయపడుతున్నారు ఏ దొమ్మియో జరగబోతుందేమోనని. రౌద్రంగా ముందుకొచ్చిన రుద్రయ్యకు నిన్న గురువుగారు తనతో అన్న మాటలు టక్కున గుర్తొచ్చాయి. రేయ్ రుద్ర, నీ నడవడిక చాలా రోజులు బట్టి చూస్తున్నా. కోపం తారాస్థాయిగా లేస్తోంది. విద్య మీద శ్రద్ధ తగ్గుతోంది. పాదాల లయ తప్పుతోంది. చేతలు కూడా సరిగ్గా లేవు. ఏమిటి విషయం? గట్టిగా హుంకరించాడు. ఏం లేదు గురువుగారు, ఏదో పరధ్యానం నసిగాడు. శిష్యుడి మనోభావాన్ని తెలుసుకోలేడా నీ గురువు అంటూ పాయల్లా విడిపోయిన జుత్తును ముడివేసుకుంటూ నవ్వాడు. ఆ నవ్వులో నాకు అన్నీ తెలుసును అనే అంతరార్థం ఉంది. పార్థుడు మంచాడురా, శ్రద్ధగా విద్య నేర్చుకుంటున్నాడు. రుద్రన్నకి వచ్చిన విద్యలో నాకు ఇసుమంతైనా రాదు గురువుగారు, ఇంకా సాధన చెయ్యాలండి అంటూ ఉంటాడు. నిన్న అస్తమాను నా దగ్గర కొనియాడుతూ ఉంటాడు. నువ్వు వాడంటే అసూయ పెంచుకుంటున్నావు. మనం అవిరామంగా సాధన చేస్తున్న ఈ విద్య కూడా ఒక తపస్సు లాంటిదిరా. తప్పు చేస్తే అధపాతాళానికి పడిపోతాం. విద్యలో నేర్పు, నైపుణ్యం, ఓర్పు, మెలకువ అన్నీ అబ్బుతున్నాయంటే మనం ఒక తపస్సులో కూర్చున్నట్టే. అప్పుడు జ్ఞానం అనే 3వ కన్ను తెరుచుకున్నట్టే. అది తెరుచుకుంటే నువ్వు కళ్ళు మూసుకున్న లక్ష్యాన్ని ఛేదించగలవు. విద్యలో పైకి రావాలనే పట్టుదలుండాలి. అంతమొందించాలనే అసూయ ఉండకూడదురా రుద్రా. గురూజీ మాటలు అతని చెవుల్లో ఓంకారంలా ధ్వనించాయి. రుద్రయ్య కళ్ళు మూసుకున్నాడు. 3వ కన్ను తెరుచుకుంది. గురువు పెదరామదాసు అతనికి సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నాడు. రుద్రయ్య కళ్ళు మూసుకుని ఆ 6 దెబ్బలకు అందకుండా తప్పుకుంటున్నాడు. ఎదురు దాడి చేసి వాళ్ళు డస్సిపోయి ఇంక పోరాడలేక చతికిలబడిపోయారు. రామదాసు రుద్రయ్య మహాయోధుడు అంటూ జనం హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. దండ వేశారు. దుశ్శాలువ కప్పి సన్మానం చేశారు. రుద్రయ్య ఆయన కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అతన్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు పెదరామదాసు. జనం హర్షధ్వానాలు చేశారు. ఈ జరిగిన సంఘటన ద్వారా ఎవరికీ హాని చెయ్యని తపస్సు లాంటి విద్య ఈ చెడి అని అందరికీ తేటతల్లం చేశారు అన్నాడు చినరామదాసు. అబ్బా, ఎన్నిసార్లు విన్నా, మళ్లీ విన్నా ఒళ్ళు గగురు పుడిచింది నాన్నగారు అన్నాడు మల్లేషు. వింటే కాదు, ఇది నేర్చుకుని ప్రదర్శిస్తే కలిగే అనుభూతి వేరురా అన్నాడు మోహన్. శ్రీకర్ అపరాధ భావంతో తల వంచుకున్నాడు. గమనించిన మల్లేషు శ్రీకర్ భుజం మీద చెయ్యి వేసి అనునయంగా నొక్కాడు. విజయదశమి. తాలింఖానా దగ్గర చినరామదాసుతో పాటు మల్లేషు, మోహను, యువకులందరూ ఆయుధాలన్నింటికీ గంధసింధూరం పెట్టి తాము ధరించారు. దుర్గమ్మ విగ్రహం ముందు పెట్టి ఆయుధ పూజ చేశారు. చుట్టూ కొబ్బరికాయలు తిప్పి కొట్టారు. కోడిని కోసి ఆయుధాలకి నైవేద్యం పెట్టారు. హారతలిచ్చారు. అందరూ తెల్ల దుస్తులు ధరించి నుదుట గంధసింధూరం ధరించారు. పక్కనే ఉన్న భేతాళరాయికి కూడా పూజ చేసి హారతిచ్చారు. అందరూ గట్టిగా జై భేతాళ అంటూ గొంతెత్తి పలుమార్లు ప్రార్థించారు. ఈ ప్రాచీన యుద్ధకాళకి ఆద్యుడైన పెదరామదాసు విగ్రహానికి పూలమాల వేసి వినయంగా నమస్కరించారు. ముందుకు సాగండి అని ఆజ్ఞాపించాడు చినరామదాసు. మిగిలిన వీధుల నుండి గురువుల ఆధ్వర్యంలోని వీరులు ఎప్పుడెప్పుడు తమ వీరోచిత విన్యాసాలు ప్రదర్శిద్దామా అని ఉత్సాహంగా బయలుదేరారు. అందరూ ఒకే వరుసలో నిలబడ్డారు. భారతీయ జెండా పట్టుకుని ముందుకు నడిచారు. దసరా ఉత్సవాల ప్రారంభంలో కొంకాపల్లి వీరులొచ్చి చినరామదాసుకి గురువు పూజ చేశారు.
అన్ని వీధుల్లో ప్రదర్శన అయ్యాక రాత్రి 1 గంటకి గడియార స్తంభం సెంటర్కి చేరిన ఉత్సవంలో ఒళ్ళు గగురు పొడిచేలా అగ్గి బరాటాల తిప్పుడు, ఎన్నో చేతలతో బాణాకర్రలతో వీరుల విన్యాసాలు, కత్తిపట్టిన వీరులు వీరవిహారంతో ఒకరిని మించి ఒకరు ఒడుపుగా తప్పుకుంటూ శత్రు దుర్భేద్యంగా చూపులను ఆకట్టుకునే విధంగా ప్రదర్శించారు. అబ్బిరెడ్డి వంశాచార ప్రకారం కళ్ళకి గంతలు కట్టుకుని చినరామదాసు లయబద్ధంగా కత్తి తిప్పుతూ ఒక వీరుని పొట్ట మీద పెట్టిన కొబ్బరికాయని ఒక్క దెబ్బతో పగలగొట్టాడు. అదే కరవాలంతో వీరుని తల మీద ఉన్న ఆనపకాయను కూడా ఒక్క దెబ్బతో ముక్కలు చేశాడు. తల మీద ఆనపకాయ పెట్టుకున్న అతనికి వెంట్రుకు కదిలిన స్పర్శ కూడా తెలియలేదు. నేతాజీ, దొరబాబు, రమేష్, మోహన్ రావు లాంటి యోధుల వీరోచిత ప్రదర్శన చూసిన శ్రీకరికి ఒళ్ళు గగురు పొడిచింది. ఎంత గొప్పగా ఉందిరా ఈ ఉత్సవం అంటూ మల్లేష్ని అభినందించాడు. ఈ బాధ్యతని భుజస్కంధాల మీద మోసే యోధులు ఎవ్వరూ లేరు మా వంశంలో. నాకు ఆ వయస్సు మీద పడింది. ఎప్పుడు ఆ సర్వేశ్వరుడు పిలుస్తాడో తెలియదు. మల్లేష్ అమెరికా వెళ్ళి కూర్చున్నాడు. వచ్చే దసరాకు నేను ఉంటానో ఉండనో అన్నాడు విచారంగా చినరామదాసు. మోహన్, అయ్యో అంత మాట అనకండి బావుగారు, విశ్రాంతి తీసుకోండి అంటూ దుప్పటి కప్పి గదిలోంచి బయటకు వచ్చేశాడు. పెదరామదాసు గారి ప్రాంగణంలో భేతాళ పూజ జరిపించి వీరతలకం దిద్ది కత్తి చేతికిచ్చాడు చినరామదాసు కొడుకు మల్లేష్కి. గురువుకి, పెదరామదాసు గారికి, భూమాతకి నమస్కరించి కత్తి ఉడుపుగా పట్టుకున్నాడు. జై భేతాళ అంటూ గట్టిగా అరిచాడు. బరిలో సాధన మొదలైంది. అతను వేగంగా తిప్పుతున్న కత్తి గాలిలో కస్ కస్సమంటూ కరవాల రాగం పాడుతోంది. ఒక వీరుని పొట్ట మీద ఉంచిన కొబ్బరికాయని కత్తితో ఛేదించాడు. చెడీ తాలింకానా అనే వీరరథాన్ని ముందుకు నడిపించడానికి సంసిద్ధమయ్యాడు అబ్బిరెడ్డి తరం యువయోధుడు. మీరింతవరకు 3వ కన్ను దసరా సంబరాలు కోనసీమ అమలాపురం చెడీ విన్యాసాల చరిత్ర కథ విన్నారు. రచన శ్రీ చాగంటి ప్రసాద్. వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి